BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అను ప్రేమ ఎలా అయిపోయిందంటే దాన్ని ప్రేమ అనాలా ఏమనాలో తెలియదు కానీ వాయి వరుస లేకుండా ప్రేమించడాలు ఎక్కువ అయిపోతున్నాయి. అసలు అంటే ఒకప్పుడు చక్కగా బావ మరదళ్ళు ఇష్టపడి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు, లేదా తెలియని పర్సన్ తో రిలేషన్ తో కనెక్ట్ అయ్యి ఆ వరుస ఎటుపోతుంది, వాళ్ళు అత్త వరుసనా పిన్ని వరుసనా ఏం తెలియట్లేదు. ఎందుకు అంత అంటే అంత ఏమంటారు కనీసం జ్ఞానం కూడా లేకుండా అలా ఎలా ప్రేమిస్తారు? ఇప్పుడు ఈ వాయు వరుసలు అంటే అది మనకి ఫస్ట్ పెరిగిన వాతావరణం, మన కుటుంబ వాతావరణం గాని. ఇప్పుడు ఏంటి అంతా ఈ సోషల్ మీడియా చాలా చాలా ఎక్కువైపోయి చూడు, ఎవరినైనా మనం బ్లెస్ చేయాలి, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, ఏదైనా చేయాలి అంటే వాళ్ళు ఫోనుల్లోనే పిలుస్తున్నారు, మనం ఫోనుల్లోనే ఆశీర్వదించేస్తున్నాం. కానీ ఎక్కువ టైం మనం ఫోన్స్ లోను వాటితోనూ గడుపుతున్నాము. ఒకే కుటుంబంలో ఉన్నా సరే కుటుంబం సభ్యులతో మనం గడపట్లేదు. సో మనకి రిలేషన్స్ ఎలా తెలుస్తాయి, దాని వాల్యూస్ ఏం తెలుస్తాయి? ఇప్పుడు చిన్నప్పుడు అంటే పండగలకి పబ్బాలకని పెళ్లిళ్ళకని చక్కగా ఎక్కడెక్కడ దూరం చుట్టూ వాళ్ళ దగ్గర నుంచి కలిసేవారు. ఇప్పుడు అలాంటిది మనుషుల మధ్యన అది కరువైపోయింది. ఇంట్లోనే మనిషి మాట్లాడుకోవట్లేదు. ఇంక రిలేషన్స్ ఏం తెలుస్తాయి? దాని వాల్యూస్ కానీ, మారల్ వాల్యూస్, ఎథిక్స్ ఇలాంటివన్నీ అసలు సనాతన ధర్మం గాని ఇలాంటివి అసలు అన్ని జీరో అయిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న అన్నా చెల్లెలు తాతయ్య వరుస ఉన్న మనవరాలు ప్రేమిస్తుంది, అత్తగారితో అల్లుడికి అక్రమ సంబంధం, మామగారు కోడలు. అంటే ఇప్పుడు కోడల్ని మనం ఒక కూతురులాగా చూసుకోవాలి. అత్తగారు అంటే తల్లితో సమానం, వదిన అంటే తల్లితో సమానం. ఇన్ని వాల్యూస్ తో మనం పెరిగాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి అక్రమ సంబంధాలే. ఇప్పుడు మనిషికి ఒక ఆలోచన శక్తి, ఒక వివేకము, జ్ఞానము అన్ని ఉంటాయి మనిషికి. జంతువుకి అది ఉండదు. జంతువుకి అది ఉండదు కాబట్టి అది విచ్చలవిడిగా ఏ పనైనా చేస్తుంది. అంటే ఇప్పుడు మనిషి కూడా జంతువు రూపంలో వరుసలు ఏం లేదు కాబట్టి ఆలోచన శక్తి లేదు, ఏమీ లేదు. అంటే ఈక్వల్ టు పశువు. అంటే మైండ్ పని చేయకుండా అదే జంతువుకి మనిషికి అసలు తేడా అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఒక మనిషి ఏజ్ గ్యాప్, ఎంత ఏజ్ గ్యాప్ అయినా, తక్కువైనా సరే ఎక్కువైనా సరే, వాడికి ఆస్తి అంతస్తు ఉంటే చాలు. ఒక ముసలో 70 ఏళ్ళ ముసలోడు ఒక 18 ఏళ్ళ అమ్మాయిని కూడా చేసుకుంటే అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది చేసుకోవడానికి. అది ఒక తాత వయసున్న వ్యక్తి. ఆడెలాగో రేపు మాపు పోతాడు, ఆడ ఆస్తి మనకు వస్తుందని ఉంటది. అదే అసలు టీచర్ స్టూడెంట్స్ అసలు విచక్షణ అనేది ఉండట్లేదు. టీచర్ అంటే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, దేవుడితో సమానం గురువు. అసలు స్కూల్లో కాలేజెస్ లో ఈ పిల్లలు లెక్చరర్స్ ని ఎలా లవ్ చేస్తున్నారో, లెక్చరర్స్ ఈ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నారో, అసలు ఎక్కడైనా అంటే అంటారు కదా విపరీత కాలే విపరీతలే నాశనానికి కారణం అవుతుంది. ఇప్పుడు అంటే స్కూల్లో పిల్లలు కూడా స్కూల్లో టీచర్స్ ని లవ్ చేయడం, ఆ టీచర్స్ స్కూల్లో పిల్లల్ని లవ్ చేయడం, అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంటి? ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాడి పెళ్లిళ్ళు అయిపోయినా సరే వాడి పిల్లం వీడితో లింకు, వీడి పిల్లం వాడితో లింకు. అసలు ఎక్కడ చూసినా ఇన్లీగల్ కాంటాక్ట్స్, మల్టిపుల్ కాంటాక్ట్స్. అసలు ఈ విచ్చలవిడితనం అంటే మరి దేన్ని చూసి ఏంటి అసలు? అంటే సొసైటీలో జరిగే ఇవన్నీ కూడా ఎంత అక్రమాలంటే ఇంతకన్నా దారుణాలు ఏమి ఉండట్లేదు. తెల్లారు లెగిస్తే మనం అన్ని చోట్ల వింటున్నాము, చూస్తున్నాము. దీనికి ఎంత మంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అయినా సరే ఇవైతే ఆగట్లేదు రాదా? నిజం, అదైతే కరెక్టే. ఏంటంటే ఇప్పుడు ఎంత పుట్టగొడుగులాగా మర్డర్స్ ఎలా జరుగుతూ ఉన్నాయో, ఈ ఏదైనా మనం న్యూస్ తీసుకుంటే అన్నా చెల్లెల వరుస వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తాతయ్య ఏజ్ ఉన్న ఆయనతో మనవరాలు ఏజ్ ఉన్న అమ్మాయికి పెళ్లి అయింది. అవును, ఏమి అంటే లవ్ మ్యారేజ్. ఏంటి అసలు చూసి లవ్ వస్తుంది ఏమో మరి. అదే అసలు 70 ఏళ్ళ ముసలోడు ఏం సాధించాలని 18 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాడికి ఏదో ఉంది. ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదా, ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో రేపాడు పుట్టుకమంటాడా, ఏదో ఆస్తి కలుస్తుందని ఎంకరేజ్ చేస్తారా ఏంటి? అసలు నాకు అర్థం కాదు. ఒక వయసు
అడ్డు ఉండట్లేదు. ఎంత డిఫరెన్స్, ఎంత తారతమ్యం వయసులో, ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది, వరుసకి సంబంధం లేదు, ఏజ్ కి సంబంధం లేదు, దేనికి అసలు మనసుతో ఎవరు పెళ్లి ప్రేమించట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు. అవును, కరెక్ట్. సో ఇవన్నీ అసలు మరిదిని అంటే మనం సొంత కొడుకులాగా చూసుకుంటాం. మరిదితో సంబంధం ఏమో తర్వాత బయటపడడం, తర్వాత ఫ్యామిలీ కోర్టుల్లో కూర్చోవడం, ఎవరు వాళ్ళ పరువు, కుటుంబం పరువు సొసైటీలో తలెత్తుకుని తిరగలరా మళ్ళీ ఇలాంటి పనులు చేయడం వల్ల? ఎందుకు జరుగుతున్నాయి ఎంత దారుణంగా? అసలు ఇంట్లో ఎక్కడ లోపం అవుతుంది? దేని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? కామం అంతే. అది అదేంటి ఎప్పుడు అది మైండ్ కి ఇప్పుడు ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, కామం అనేది మైండ్ కి సంబంధించింది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని మనకున్న వస్తువు కన్నా వేరే వస్తువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంటి ఫుడ్ ఉన్నా సరే హోటల్ ఫుడ్ ఇష్టపడతారు చూడు, అలా తయారైంది. ఫ్యాన్సీ నాకు ఎంతమంది ఉన్నారు, నాకు అంతమంది ఉన్నారు అని చెప్పుకోవడం, లైఫ్ ని ఫ్యాన్సీగా. ఎన్ని నెంబర్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అంత గొప్ప వాళ్ళని. అవును. దీనికి కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ లవర్ ని కూడా యువతల ఫ్రెండ్ అవతల వాడి ఫ్రెండ్ లవర్ అని తెలిసి కూడా వీడు ట్రై చేస్తాడు. అదే కదా, లాస్ట్ కి వాడిని వదిలేసి వీడితో ఉంటది. అవును, కరెక్ట్ గా మన ఇప్పుడు పద్ధతిగా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించినప్పుడు అత్తగారిని మామగారిని తల్లిదండ్రులా చూసుకోవడం, మరిదిని సొంత కొడుకులా చూసుకోవడం, వదిన గారిని కూడా అతను ఒక అమ్మలాగా కష్టం సుఖం ఏ హెల్ప్ కావాలన్నా చేయడం, ఇలాంటి అన్ని కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ ఇవన్నీ కూడా పద్ధతిగా జరుగుతూ ఉంటే మనం అది పేరెంటింగ్ పిల్లలకి అంటే ఎక్కడెక్కడ చాలా కుటుంబాలు అలా ఉన్నాయి, చాలా కుటుంబాలు పద్ధతిగాను ఉన్నాయి, రెండు ఉన్నాయి కాదు కానీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వేరే ఊర్లకు వచ్చి చదువుకొని ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం అబ్జర్వేషన్ లేదు, వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది పిల్లలకి అంటే ఇంకా వీళ్ళని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఏంటి ఇక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మనీ ఈజీ ఫ్లో ఉండాలి, ఇంటి దగ్గర నుంచి పంపించట్లేదు, ఎవడో జాబ్ ఉన్న అంకుల్ గడు దొరుకుతాడు, ఆడికి కార్డు గీకుతారు, ఆడి ఈ అమ్మాయిని వాడుకుంటాడు. ఇలాంటి ఎన్ని చూడట్లేదు, ఎన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరానికి అమ్మాయికి మనీ కావాలి, ఎవరో ఒక జాబ్ చేసేవాడు అంటే ఇంక అది ప్రేమ కాదు, ఏమి కాదు, ఏసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అమ్మాయికి ఎంతవరకు ఒకటి ఆలోచిస్తుంది, మనకి క్షణం మన పని అయిపోయిందా, మన అవసరం తీరిందా, ఆడికి ఆ క్షణం మన అవసరం తీరిందా, అంతవరకు. అందులో ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఇది ఒక బిజినెస్ వ్యవహారం లాగా అన్నమాట. అంతే, ఇచ్చిపుచ్చుకోవడం అంతే, అంతవరకు. సో సొసైటీలో ఇలాంటి అన్ని మారాలి. మన పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలా కౌన్సిలింగ్ చేయాలి, పేరెంటింగ్ చేయాలి, ఆ స్కూళ్ళల్లో కూడా మంచి నేర్పించాలి, మంచి బుద్ధులు. అంటే మోరల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ అలాంటివి కూడా పెట్టి స్కూళ్ళల్లో కూడా పిల్లలకి మైండ్ సెట్ ని ఒక క్రమంగా తీర్చిదిద్దాలి. ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ తర్వాత స్కూల్లో టీచర్స్ కూడా అసలు మన బంధాలేంటి, బంధాలకున్న విలువ ఏంటి, ఎవరు ఎక్కడ మనం ఏ రిలేషన్ లో ఉండాలి అనేది పిల్లలకి అది ఒక అవేర్నెస్ గా. ఎందుకంటే ఇది పెద్ద అయిపోయిన తర్వాత వాయు వరుస లేకుండా ప్రేమించడం అనేది రియల్ గా కరెక్ట్ కాదు కాబట్టి కంపల్సరీ దాని గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మన బంధం అంటే అన్నా చెల్లెల బంధం అంటే అన్నా చెల్లెల బంధమే, అత్త అల్లుడు అంటే అత్త అల్లుడే, వదిన మరిది అంటే వదినా మరిది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఏం సంబంధం లేకుండా ఏమన్నంటే దూరపు రిలేషన్ ఏమీ కాదు అంటారు. అంత దిగజారి బతకాల్సిన అవసరం అయితే మనకు లేదు సొసైటీలో. సో మన విలువల్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.